కోడిగుడ్డు లేకుండా ఇలాగా కోడిగుడ్డు షేప్లో ఎప్పుడైనా రెసిపీని ప్రిపేర్ చేశారా? అది కూడా పన్నీర్తో. పన్నీర్ ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. నాన్ వెజ్ తినని డేస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాగా పన్నీర్తో ఒకసారి కోడిగుడ్డు రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఈ రెసిపీకి పన్నీర్ ఫ్రెష్గా ఉండాలి. పన్నీర్ కొంచెం స్మెల్ వచ్చినా సరే ఈ రెసిపీ అస్సలు బాగోదు. పన్నీర్ని వీలైనంత సన్నగా తురుముకోవాలి. పన్నీర్ మొత్తం తురుముకున్న తర్వాత ఒకసారి ఇలాగా చేతితో మొత్తం స్మాష్ చేసుకోవాలి. ఉండలెక్కడా లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. 2 బంగాళదుంపల్ని బాయిల్ చేసుకొని ఇలాగ మెత్తగా స్మాష్ చేసుకోవాలి. బంగాళదుంపలు అండ్ పన్నీర్ని ఈ 2 మిక్స్ చేసేసేయాలండి. ఉండలేమీ లేకుండా మొత్తం ఇలాగ మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలేమీ లేకుండా చూసుకోవాలి. మధ్య మధ్యలో ఏమైనా కొంచెం ఉండలుగా కనిపిస్తే ఇలాగ స్మాష్ చేసేయాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పావు వంతు కొంచెం సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇలాగ సపరేట్గా చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలండి. కోడిగుడ్డుకి లోపల ఎల్లో ఉంటుంది కదా, దానికోసమండి. ఇలాగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన పాటులో ఒక 5-6 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక 5-6 స్పూన్స్ అయితే సరిపోద్ది. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న కొంచెం ఎల్లో పన్నీర్ని తీసుకొని ఇలాగ బౌల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే మిగతావి కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలాగ సర్కిల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన వైట్ పార్ట్ ఉంది కదా, దీన్ని కొంచెం తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఎల్లోని కూడా మిడిల్లోకి పెట్టుకొని ఇలాగా స్లోగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది ఈజీగానే ఫోల్డింగ్ అయ్యిద్దండి. మీకు ఏమైనా కొంచెం మధ్యలో గ్యాప్స్ లాగా ఉంటే ఈ కొంచెం పన్నీర్ని తీసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్ ఏ షేప్లో అయితే వస్తుందో అదే షేప్ ఈజీగా వచ్చేసిద్ది. ఇలాగా కొంచెం కొంచెం సెట్ చేసుకుంటూ మనకి ఎగ్ ఏ షేప్లో ఉంటుందో అదే షేప్లో ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వచ్చేసిద్ది. ఇలానే మిగతా పన్నీర్ని కూడా కొంచెం చేతిలో వేసుకొని లోపల ఎల్లో పెట్టుకొని ఇలాగా స్టఫింగ్ చేసుకోవడమే. చాలా ఈజీగానే అయిపోయిందండి స్టఫింగ్ కూడా. మీకు మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉంటే కొంచెం పన్నీర్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఈజీగా ఓవల్ షేప్ వచ్చేసిద్ది. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే అన్ని ఎగ్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఎగ్ షేప్ ఎలా అయితే ఉంటుందో యాజ్ టీజ్గా అదే షేప్లో ఉంది. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కొంచెం ఇలాగ పౌడర్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత పైన ఏమైనా కొంచెం ఎక్సెస్ పౌడర్ ఉంటే కనుక ఇలాగ మొత్తం దులిపేసుకోవాలి. ఇలానే మిగతా ఎగ్స్కి కూడా ఈ కార్న్ఫ్లోర్ కొంచెం స్టిక్ అవ్వాలండి. ఇలానే అన్ని ఎగ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగా ఎగ్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపోయేటట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలాగా ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై అవ్వడానికి టైం పట్టదండి, ఒక 2 మినిట్స్ మాత్రమే టైం పట్టిద్ది. ఇలాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలానే మిగతా ఎగ్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే అస్సలు కదపకూడదు. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని గ్రైండ్ చేసుకోవాలి. అలానే 2 మీడియం సైజ్ టమాటాలని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 గ్రీన్ మిర్చి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేటట్టు ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా క్యూరీని కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా క్యూరీ వేసిన తర్వాత కొంచెం మగ్గాలండి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మగ్గాలండి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం థిక్గా ఉందని చెప్పి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఏమైనా సరిపోలేదంటే గనక ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ని వేసుకోండి. నేను ఇంకొక 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇలాగ ఆయిల్ పైకి తేలిద్దండి. ఈ స్టేజ్లో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఒక్కొక్కటిగా ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఇలాగా ఎగ్స్ వేసిన తర్వాత 1 మినిట్ మాత్రమే కుక్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఫాస్ట్గా అస్సలు కదపకూడదండి. కొంచెం గ్రేవీని ఇలా ఎగ్స్ మీద వేసుకుంటూ ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. 1 మినిట్ తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలిద్దండి. అంటే కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం కొత్తిమీర. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది. చాలా బాగుంటుంది రెసిపీ. పన్నీర్ ఇష్టపడే వాళ్ళు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని డేస్లో ఇలాంటి రెసిపీని ఒకసారి ట్రై చేయండి. రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్లో, హోటల్స్లో ఏ ఫ్లేవర్ అయితే వస్తుంది అదే ఫ్లేవర్లో ఉంటుంది ఈ రెసిపీ కూడా. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.